రసికుడే. మీరు మాత్రం తక్కువ ఏంటి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం, మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగం అన్నా భోగం అన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారినా ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనవాళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా ఓరసి మేనకా తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాజు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెలదని కాదు, మీకు తెలుసో తెలదోనని. నీకు తెలుసలేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నేను చెప్పను. గుర్తుంది బురదలో ఏంట్రా? పోనీ వంగో. అయ్యి బాబాయ్ బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు. నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? చూసావా, ఎప్పటికైనా నువ్వే రావాలి. అలా రా, దానికి ఎందుకైనా మంచిది. పెట్టు చేద్దాం కాసేపు. ఓ ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఇందులో మ్యాక్స్ అవుతాయి. వేసుకో చాలు. ఎస్, బ్లూ జీన్స్ బ్లూ షర్ట్. మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతనా ఎవడి నల్లబాబు కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మార్చరా నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా? ఇవాళ ఇసుక తాగుతాను, రేపు బ్రాండీ తాగుతాను, అవతల నుండి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటన్? వీడికి తెలియని లేరు అనుకుంటా. బాబు శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని. ఎవరికైనా 10,000. అక్కాయ్ కారెక్కే. ఎవడు ఇందాక వచ్చినప్పుడు లేడు. చెప్పు ఆనాడు చెప్పు. ఎవడరా లేడీస్ చెప్పు కార్లో పెట్టింది? నువ్వెవడరా కార్లు తుడుచుకుని డబ్బులు అడుకునేవాడు? నేను అడుగుతునేవాడినా? ఎర్ర బాబా ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా? మ్యాక్సే ఈ మెంటల్ గాడాడు నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గాడెవడో నాకు తెలీదు. ఈ కారులో అమ్మాయా? ఎరా కారులో అమ్మాయిని ఎందుకు ఎక్కించా? కారు అమ్మాయి మీద ఎక్కితే బాగదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడో నన్ను పిలిచేట్టున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏం నెంబర్ చూస్తున్నావు? కార్లు దొంగలా కనపడుతున్నా? అదరా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని నేను ఎక్కడే ఉంటాను. ఏం పిక్కుంటా పిక్కు. రే మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తోడపట్టుకుని లాగేనా? ఏంట్రా తొడంటున్నా? కోడితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడ ఇరుగుతుందా? నీదే. నన్ను అంత మాట్లాడతావురా? లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడరా?
ఐ వాంట్ లేడీస్. ఇంకా కూర్చొని ఉంది ఏ, వగలాడి దిగు. ఆల్రెడీ ఎంగేజ్. డబ్బులు లేకుండా చేయట్టుకుంటావా 10,000 అంట. రేయ్ మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. కొట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకుంటా ఇక వేసుకుంటా దిగు. ఎండలో కూల్గా చూస్తున్నా వీడిని కంట్రోల్ చేయి. ముందు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఎప్పుడు ఎవరు కంట్రోల్ చెప్పింది? నేను ఫుల్ కంట్రోల్ లేను. ఆ లేడీస్ వడ్రే మీ పట్టోడు ఎప్పుడు షట్టడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే రేయ్ నువ్వు అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతారా? మరి కారులో ఎక్కిస్తా కొట్టరా? రేయ్ లేపు కొడతాను నా సంగతి నీకు తెలీదు. ముందు లేపే తర్వాత కొడితే కదా. ఎంతో మంది కొట్టే ఇట్లా నా కాళ్ళు అట్టుకుంటావేంట్రా? చేతులు పట్టుకుంటే కాళ్ళంటే ఎవరా గుడ్డేదో అని. ఒరేయ్, నా కాళ్ళు వదలరా. నేను పట్టుకుంది చేతులు రా. నిన్ను కాదా? నన్ను చెప్తారే. చెప్పరా రేయ్? రేయ్, ఒరేయ్, నా ప్యాంట్ అట్టుకున్నావేంట్రా? నేను పట్టుకుంది షర్టు రా. రేయ్ ఒరేయ్, నా ప్యాంట్ వదలరా. నేను పట్టుకుంది చొక్కా రా. నిన్ను కాదా అని అంటున్నానా? అంటే నాకేంట్రా రేయ్, నన్ను ఒరేయ్, నా ప్యాంట్ లాగేంటాడు. అయ్ బాబాయ్. నా ప్యాంట్ లాగేశాడు ఏదో. ఇదేంట్రా బాబు డ్రైనేజ్ లో ఉంది. ఎట్లా కూర్చుంటారు? ఒరేయ్, అదిగో లాగేక్కడ లోపల ఏమీ లేదు. ఏం లేకపోతే ఎందుకు పైకి వచ్చేస్తారు? ఏరా? రేయ్ ఎరా, పైన సిటీ కింద విలేజా? మొత్తం సురమ్మేరా. ఏయ్, ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఎక్కడికి రా? ఏం చేస్తున్నా నువ్వు? అయ్ బాబాయ్, ఏం పట్టుకుపోయింది? ఓల్డే! ఓల్డే! రేయ్, పైకి రా. ఏమైంది అలిపిరి బ్లాస్టింగ్. బాబు చంద్రశేఫా? అందరూ సేఫే మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి? ఇదిగో. అందుబాటులో సే జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు. అమ్మాయి పక్క నేను మోమో, do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. Idiots. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు. వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. లే అడుగు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను మీరు ఎలాంటి రా. ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా